హాయ్ అండి, వెల్కమ్ టు ఇండియన్ రైతా. ఎప్పుడు దోశ ఇడ్లీ కాకుండా ఇలా వెరైటీగా అటుకులతో మహారాష్ట్రన్ స్టైల్ అటుకులతో పొడి పొడిలాడే పోహా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ అటుకుల పోహా 10 నిమిషాల్లో సింపుల్ గా అవుతుంది. పొడి పొడిలాడే పోహా నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తా పదండి. ముందుగా ఒక కప్పు అటుకులు తీసుకొని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని అందులో తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ నిమ్మరసం, 1 టీ స్పూన్ పంచదార వేసి అంతా మిక్స్ చేసి 5 నిమిషాలు పక్కన పెట్టాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టీ స్పూన్ పోపు గింజలు, పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన 2 పచ్చిమిర్చి, చిటికెడు పసుపు, కొంచెం కరివేపాకు వేసి ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ముందుగా నానబెట్టిన అటుకులు వేసి కొంచెం కొత్తిమీర వేసి సన్నని మంటపై 1/2 నిమిషం పాటు అంతా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, వేడి వేడి అటుకులతో చేసిన పోహా రెడీ. ఈ పోహా ప్లేట్లోకి తీసుకొని సన్నగా అరపోస, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర వేసుకొని వేడి వేడిగా తింటుంటే సూపర్ గా ఉంటుందండి. ఇలాంటి మరెన్నో వంటలు